అందరికీ నమస్కారం. నా పేరు రాజలక్ష్మి. శ్రీకాళహస్తి ఈటీసీ వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఆన్లైన్లో క్లాసెస్ విన్నారు, కానీ ఈరోజు క్లాస్కి చాలా ప్రత్యేకమైన విషయం ఉంది. అదేమిటి అంటే, మీరు చాలా ఉత్సాహంగా ఎదురు చూసే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది, మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, మనం సర్పంచ్ని ఎన్నుకుంటాము, వార్డ్ మెంబర్స్ని ఎన్నుకుంటాము. అది ఎంత అవసరం మన గ్రామానికి. మన గ్రామ ప్రజల అవసరాల్ని గుర్తించి వాళ్ళ అవసరాన్ని తీర్చేవారే వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. గ్రామస్తులు డైరెక్ట్గా ఓటు వేసి వాళ్ళని ఎన్నుకుంటారు. అలా ఎన్నుకునే విధానానికి స్టెప్ 1, స్టెప్ 2 మనం ఏమేం కార్యక్రమాలు మనం ఇక్కడ చేపడతాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ ఎలా తయారు చేస్తాము, ఎలక్షన్ ఆఫీసర్స్ ఎలా వస్తారు, రిజర్వేషన్లు ఎలా వస్తారు, ఉప సర్పంచ్ ఎలక్షన్ ఎలా జరుపుతాం, ఇటువంటి అంశాలు చాలా కీలకమైన అంశాలు చాలా స్పష్టంగా నేను తెలియజేస్తాను. మీరు అత్యంత శ్రద్ధగా వినండి, ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకండి. క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఫాలో ద క్లాస్. కదా మన ఎన్నికల సింబల్ కనపడుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన ఎన్నికలు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ మన ఎలక్షన్లో ఏం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన అంశమే. ఎలక్షన్స్ రాగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియామకాలు జరుగుతాయి. దానికి మన చట్టంలో సెక్షన్ 200 నుంచి 234 వరకు మన ఏపీపీఆర్ యాక్ట్లో తెలియజేయబడింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్షన్ 7 నుంచి 20 వరకు, అంటే వార్డ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి మన గ్రామ పంచాయతీలో, అలాగే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, అటువంటి అంశాలన్నీ కూడా ఇందులో మనకి తెలియజేయబడుతుంది. అదేవిధంగా సెక్షన్ 202 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర గవర్నర్ చే నియామకం ఎలా చేయబడతాడు, అదేవిధంగా హైకోర్టు జడ్జి ఉన్న హోదా, అతని యొక్క జీతభత్యాలు ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ కూడా ఈ సెక్షన్లో తెలియజేయబడుతున్నాయి. చూడండి ఒకసారి మీరు, అంతేనా? అదేవిధంగా ఉన్నది కదా. ఓకే, నెక్స్ట్ పెడదాం. మనం ఇప్పుడు ముందుగా మనం ఏం తయారు చేస్తాము చెప్పండి మీరే. ఏం చేస్తాము? ఎలక్షన్ అనగానే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాని మనం తయారు చేస్తాము. గ్రామ పంచాయతీ ఓటర్లు తయారు చేయడం అంటే అది ఎటువంటి బాధ్యత, అది పూర్తిగా మీ పంచాయతీ సెక్రటరీది అయి ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు ఐడెంటిఫై చేస్తాం, వార్డు డివిజన్ చేస్తాం, రిజర్వేషన్లు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎలక్షన్ మెటీరియల్ అన్ని కూడా మనం అందరం కూడా ఆ ఎలక్షన్ మెటీరియల్ పోగు చేసుకుంటాం. అది ఎంపీడీఓ రెస్పాన్సిబిలిటీ అయి ఉంటుంది. అయినా కూడా మీరు అక్కడ ఫెసిలిటేటర్గా పనిచేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలైందో అప్పుడు జిల్లా యంత్రాంగం నియామకం ఏర్పాటు గావించబడుతుంది. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1, స్టేజ్ 2 నియమించడం అక్కడ ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఇది అవుట్లైన్స్ ముందు చెప్తున్నా, అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకుంటారు. డెప్త్గా మళ్ళీ ప్రతి అంశం మీద నేను మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలక్షన్స్ అయిపోయినాక స్టేజ్ 2 కంప్లీట్ చేసినాక స్టేజ్ 2లో లాస్ట్ స్టెప్ ఏంటి, స్పెషల్ మీటింగ్, ప్రత్యేక సమావేశం కండక్ట్ చేయాలి. ఉప సర్పంచ్ ఎన్నిక జరగాలి, ఎలక్షన్ ధ్రువపత్రాన్ని ఇవ్వాలి, ప్రమాణ స్వీకారం చేయించాలి, అలాగే గ్రామ పంచాయతీ మినిట్స్ బుక్లో కూడా వ్రాయించాలి. అది కూడా స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైనా సరే ఎలక్షన్ అవగానే వాళ్ళు వెళ్ళిపోయే హడావుల్లో ఉంటారు, అలా వెళ్ళనీయకూడదు. మనం అక్కడ టాక్టిక్స్ ఉపయోగించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసి తీర్మానం పుస్తకంలో రాయించాలి ఆ క్షణాన్నే. అదేవిధంగా మనం రాయించినాక అప్పుడు కానీ మనకి పూర్తిగా అయినట్టుగా జరగదు. అప్పుడే పుడుతుంది మన గ్రామ పంచాయతీ మినిట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన గ్రామ పంచాయతీ? ఆ రోజు ఆ క్షణంలో మొదలైంది మన తీర్మానాల పుస్తకం. ఇకపోతే ఎన్నికల సామగ్రి ఎంపీడీఓ చూసుకుంటానని చెప్పే కదా, అదేవిధంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక, ఆ వ్యయాలు, ఇవన్నీ కూడా మామూలుగా రొటీన్గా జరిగేది. ఇక్కడ 3 దశలు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 3 దశల్లో కూడా మీరు ఫెసిలిటేటర్గా వ్యవహరించాలి. అంటే ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు
మీరు కొన్నిసార్లు మీ యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, లేదంటే స్టేబుల్గా ఉంటుంది. మీరు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మీరు అన్నింటిలోనూ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. నేను చెప్పిన క్లాసు విన్నాక, పూర్తి అవగాహన వచ్చినాక ఎక్కడెక్కడ మీ పాత్ర ఎంత అనేది స్పష్టంగా తెలుసుకుని చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన గ్రామ పంచాయతీ వాటర్ల జాబితా తయారు చేయాలని, ప్రచురణ చేయాలని. అది ఏ విధానంగా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు కనపడుతుంది కదా మీకు అందరికీ కూడా. సెక్షన్ 11 మన గ్రామ పంచాయతీ వాటర్ల జాబితా సంబంధించిన నిర్దేశించిన సెక్షన్ ఏంటంటే 11. ఓకే, గ్రామ పంచాయతీ వాటర్లు ఎవరు తయారు చేస్తారు? మీరే రాస్తారా? నేను ప్రీవియస్ క్లాస్లో పిల్లల్ని అడిగాను, మీలాగే సెక్రటరీ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేమే డోర్ టు డోర్ తిరిగి రాస్తామండి అన్నారు. మీకు కూడా అటువంటి అభిప్రాయం ఉందని నేను అనుకుంటున్నా. అటువంటి అభిప్రాయం మీకు కనుక ఉంటే అది రాము. ఎందుకంటే మనం డైరెక్ట్గా డోర్ టు డోర్ తిరిగి ఓటర్లు ఎన్రోల్ చేసుకోము. అది చెయ్యడానికి మనకి లేదు. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ ప్రజాప్రాతినిధ్య చట్టము 1950 సెక్షన్ 22 లేకపోతే సందర్భానుసారంగా 23 ప్రకారంగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు ఎలా జరుగుతాయి? అసెంబ్లీ ఓటర్ల జాబితాలో జరిగినవి మాత్రమే. అంటే అసలు అవి ఎప్పుడు ప్రచురణ చేస్తాము? గవర్నమెంట్ డేట్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా జనరల్ ఎలక్షన్స్ అప్పుడు, లేకుంటే ఇంకెప్పుడు క్యాజువల్ వేకెన్సీ ఏర్పడినప్పుడు మనం తయారు చేస్తాము. ఇక్కడ మన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారు చేసినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మీరు గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటిది? ఏ వార్డులో ఉన్న ఓటరు ఆ వార్డులోనే అతను ఎన్రోల్ అవ్వాలి. అంటే 1వ వార్డులో క్షేత్రస్థానంలో కనుక ఓటర్ ఉన్నాడు అనుకో, అతను ఓటర్ల జాబితాలో కూడా 1వ వార్డులోనే ఎన్రోల్ అవ్వాలి. అంతేగాని అతను ఎక్కడో ఎన్రోల్ అయ్యాడు అనుకో, ఇజ్ ఇట్ పాసిబుల్ టు ఎలెక్ట్ వార్డ్ మెంబర్? నో, దట్ ఈస్ ఇంపాసిబుల్. 5వ వార్డులో ఉన్న ఓటర్ వెళ్ళి 1వ వార్డు సభ్యులు ఎన్నుకోగలరా? చెప్పండి మీరు. మనకి 1వ వార్డులో ఉన్న ఓటర్లు మాత్రమే 1వ వార్డులో ఉన్న వార్డు సభ్యుడిని ఎన్నుకోగలరు. కాబట్టి మన ఓటర్ల జాబితా చాలా చాలా బాగా తయారు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ ఎలక్షన్ క్లాస్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసింది ప్రిపరేషన్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ అనేది మీ బాధ్యత. ఓకే, అట్లాగే వార్డుకు సంబంధించిన ఓటర్ జాబితా పేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వార్డులో ఓటర్గా కనుక అతని పేరు ఉంటే ఆ వార్డుకు జరిగే ఏ ఎలక్షన్ అయినా సరే అతనికి ఓటు వేయడానికి అర్హత ఉన్నది. ఓకే ఓకే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమి చెప్పుకున్నాం? ప్రజా ప్రాతినిధ్య చట్టము 1950 అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం ఓటర్ల జాబితా. అంటే ఏంటిది? గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా అన్నారు, అసెంబ్లీ నియోజకవర్గ జాబితా అన్నారు. ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటారా? ఏమీ లేదు కన్ఫ్యూజన్. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో నుంచే మన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా పుడుతుంది. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? అంటే మీ గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారు చేయాలి అంటే మీరేమీ ఓటర్లు రాసుకోరు కదా. ఏది తీసుకుంటారు? ఓటర్ల జాబితా అసెంబ్లీది తీసుకోవాల్సిందే మనం. ఓకే, ఇంకొక అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, శాసనసభ నియోజకవర్గానికి తయారైన పోలింగ్ స్టేషను ఓటర్ల జాబితాలో కొంత భాగం మన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా అవ్వచ్చు, ఇంకొంత భాగం ఇంకో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా కూడా అవడానికి ఆస్కారం ఉంది. దానికి గాను మీకు ఇక్కడ ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాను చూడండి. శాసనసభ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ ఏ అంటే ఇక్కడ మొత్తం ఓటర్లు కలిపి ఎంతమంది ఉన్నారు చూడండి, 684 మంది. అంటే అసెంబ్లీ పోలింగ్ స్టేషన్లో ఓటర్లు 684, వాళ్ళు
నుంచి 234 మంది ఒక గ్రామ పంచాయతీలోను, 234 నుంచి ఇంకో గ్రామ పంచాయతీలోకి వెళతారని నేను తెలియజేస్తున్నాను. అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ అంటే ఒకసారి డివిజన్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ శాసనసభ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ BC అంటే 2 అసెంబ్లీ పోలింగ్ స్టేషన్లు వచ్చినాయి. అయినప్పటికీ మన గ్రామ పంచాయతీ ఓటర్లు వచ్చేసరికల్లా ఒక గ్రామ పంచాయతీలో ఉండడానికి కూడా అవకాశం ఉన్నది. ఎలాగంటే 2 అసెంబ్లీ పోలింగ్ స్టేషన్లోంచి అందులోంచి కొంతమంది ఓటర్లు, ఇందులోంచి కొంతమంది ఓటర్లు వచ్చి మన గ్రామ పంచాయతీ ఓటర్లుగా ఏర్పడతారు. అటువంటి నేను చూశాను, ప్రాక్టికల్గానే నేను క్లాస్ చెప్తున్నాను. ఓకే. అదేవిధంగా గ్రామంలో ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు ఏ వార్డులో ఓటరు ఆ వార్డులో నమోదు అవుతున్నారో లేదో గమనించండి. అది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మీ బాధ్యత ఎంత అంటే అసెంబ్లీ ఓటర్ల జాబితా రాగానే మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన భూభాగం ఏంటి, ఆ భూభాగంలో ఎవరెవరు ఓటర్లు ఉన్నారు అనేది మీరు పరిశీలించుకోవాలి. పరిశీలించేటప్పుడు మీ యొక్క నాలెడ్జ్ చాలకపోతే అక్కడున్న పెద్దలతో కూడా మాట్లాడచ్చు. నా ఓటు లేదు, నా ఓటు ఉన్నది అనే డిస్కషన్ జరుగుతుంది. మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒక క్రిటికల్ ఇష్యూ ఉంది. యాజ్ ఏ సెక్రటరీగా మీరు ఈ అంశాన్ని పర్టికులర్గా గమనించాలి. ఇది కూడా నా స్వానుభవంలో నేను ఫేస్ చేసేది. ఒక సెక్రటరీ చేసిన తప్పుకి ఈ అంశంలో అతను బాధ్యుడయ్యాడు. చూడండి మీరు, ఏముంది అక్కడ? ఒక గ్రామ పంచాయతీ, ఈ అనే గ్రామ పంచాయతీలో 4 శివారు గ్రామాలు ఉన్నాయి. 4 శివారు గ్రామాల్లోనూ డోర్ నెంబరింగ్ ఏకి 1-1, బికి 2-1, 3కి 3-1, డికి 4-1 ఇలా ఉంది డోర్ నెంబరింగ్. ఇలా ఉంటే మనకి పొరపాటు జరుగుతాయా? ఎట్టి పరిస్థితులు జరగదు. చాలా సింపుల్ కమాండ్తో మొత్తం మన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా డోర్ నెంబరింగ్ ఆధారంగా చక్కగా వచ్చేస్తుంది. అటువంటి సమయంలో మనకి ఏ విధంగా ఇబ్బంది ఉండదు. కానీ ఇబ్బంది ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే నేను ఉదాహరణగా చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగింది అనేది మీరు గమనించాలి. ఇందాకలాగానే ఇక్కడ కూడా 4 శివారు గ్రామాలు ఉన్నాయి, ABCD. బట్ మన పంచాయతీలో డోర్ నెంబరింగ్ అనేది అప్ టు డేట్ చేసి ఉండరు గతంలో మీ పెద్దలు. అంటే ఏలో 1-1 ఉంది, బిలో 2-1 ఉంది, మళ్ళీ సి వచ్చేసరికి ఏం జరిగింది? అక్కడ 1-1 వచ్చింది. నెక్స్ట్ డిలో 3-1. ఇటువంటి సమస్య ఉత్పన్నమైతే ఏం జరుగుతుంది? సిలో ఉన్న వార్డులో ఉన్న ఓటర్లు వెళ్ళిపోయి ఏలో ఓటేయాల్సి వస్తుంది. అంతే కదా? అక్కడ 1-1 ఉంది, ఇక్కడ 1-1 ఉంది. సో ఆ ఓటర్లు ఈ ఓటర్లు కలిసిపోతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ శివారులో 1-2 వార్డులు ఉన్నాయి అనుకోండి, సి శివారు వచ్చేసరిలా ఏ 3, 4, 5, 6 ఉన్నాయి అనుకో, ఇళ్ళు వాళ్ళు కలిసిపోతే వార్డు మెంబర్ని ఓటు వేసి ఎన్నుకోవడం సాధ్యమవుతా? మన చట్టం ఏం చెప్పింది? ఏ వార్డులో ఉన్న వాటరు ఆ వార్డు మెంబర్ని మాత్రమే ఎన్నుకోగలరు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ఓటర్ లిస్ట్ని మనం ఏం చేయాలి? ఇది అసెంబ్లీ ఇచ్చిన ఓటర్ల జాబితాలో అటువంటి డోర్ నెంబరింగ్, అటువంటి శివారు గ్రామాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? పంచాయతీ సెక్రటరీ మనసు పెట్టి దగ్గర ఉండి కంప్యూటర్లో ఫస్ట్ ఏ చేయించి, నెక్స్ట్ బి చేయించి, తరువాత సిలో 1-1 ఉన్నప్పటికీ కూడా బి తరువాతే సి కూడా అక్కడ వచ్చేటట్లుగా చెయ్యాలి. అర్థమవుతుంది కదా మీకు? అలా చేస్తే సమస్య ఉండదు. ఇటువంటిది గతంలో ఒక సెక్రటరీ అబ్జర్వ్ చేయకుండా మొత్తం కొట్టేస్తే వాడికి సమస్య ఏర్పడింది, వాడి ఉద్యోగం పోయింది. నా సర్వీస్ నేను చూశాను. అది సూరంపల్లి అనే పంచాయతీలో జరిగింది అనమాట. హ్యాండ్రెడ్ విలేసింది, వాడు అక్కడ డోర్ నెంబర్ ఇక్కడ కలిపేశాడు. చివరి నిమిషంలో అదంతా కూడా మార్పులు చేయడానికి చాలా కష్టమైపోయింది. కాబట్టి మీరు ఎరుకతో ఉండండి, ఇటువంటి పొరపాటు జరగకూడదు. ఇకపోతే ఓటర్ లిస్ట్ తయారైనాక మనం చేసేది ఏంటి? మీరు చెప్పండి. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. మీ మనసులో నేను చెప్తుండగానే నెక్స్ట్ స్టెప్ మేడం ఇది చెప్తారని మీకు రావాలి. ఆల్రెడీ కొంత చూశారు కదా, ఈ 9 నెలల కాలంలో చూశారు. మొన్న కూడా ఎలక్షన్స్ కొంత జరిగింది కదా. చూడండి ఏముందో ఇప్పుడు కనపడుతుంది. ఏంటి అక్కడ? వార్డ్ డివిజన్. వార్డ్ డివిజన్ ఎట్లా జరుగుతుంది? ఇక్కడ ఏమున్నది? ఉదాహరణలో చెప్పండి. 9 స్థానాలు. 9 స్థానాలు అంటే ఎలాగది? ఇంక్లూడింగ్ సర్పంచ్. అంటే వితౌట్ సర్పంచ్ ఎంతమంది? ఎన్ని వార్డులు యాక్చువల్గా
8 వార్డులు ఉన్నాయి. అయితే అందులో ఉన్న ఓటర్లు ఎంతమంది? 915. 8 వార్డులకి మనం పనిచేసరికల్లా ఇంకా ఏదైతే ఎక్సెస్ వచ్చినాయో ఆ ఓటర్ని మనం ఎక్కడ పెట్టాలి? లాస్ట్ వార్డులో మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ? ఇక ఓటర్ల జాబితా ప్రచురణ, ఇది కూడా మీరు తెలుసుకోవాలా? చాలా సింపుల్ విషయం. మన గ్రామ పంచాయతీలో పెడతాము, మండల ఆఫీస్లో పెడతాము, తహసీల్దార్ ఆఫీస్లో పెడతాము, గ్రామ పంచాయతీలో 3 ముఖ్యమైన ప్రదేశాల్లో పెడతాము, డిపో ఆఫీస్లో డిస్ప్లే చేస్తాం. ఇంకా పోతే ఇక్కడ వచ్చిన విషయం చూడండి, ఇది కూడా నేను చూశాను ప్రాక్టికల్గా. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాని తిరిగి ప్రచురణ చేయాలి. అసలు తిరిగి ప్రచురణ చేయడం ఏంటి? వన్స్ పబ్లికేషన్ చేసాం ఓటర్ లిస్టు అంటే దాని మీదే కదా మన ఎలక్షన్ జరిగిపోయింది. బట్ ఇక్కడ సెక్షన్ 12 చెప్తుంది ఏమని? ఓటర్ల జాబితా తిరిగి ప్రచురణ అనే పదం. అసలు అటువంటిది ఎందుకు వస్తుంది? మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా? ఆల్రెడీ ఇది కూడా మీకు అనుభవం అయిపోయిందా? చెప్పండి మీరే. అనుభవం అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు మీలో. ఎటువంటి పరిస్థితిలో వస్తుంది అంటే, పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నప్పుడు ఆ గ్రామానికి అనుకుని లాస్ట్గా ఉన్న చిన్న గ్రామంలో, అంటే శివారు గ్రామంలో పబ్లిక్, అక్కడున్న ప్రజాప్రతినిధులు కలిసి మా గ్రామము వెనుకబడిపోతుంది, ఏ విధంగా కూడా అభివృద్ధికి నోసుకోవటం లేదు, మాకు సరైన సౌకర్యాలు ఏమి దొరకట్లేదు, బస్సులు లేవు మా ఊరికి, లేకపోతే అన్నీ కూడా ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందుబాటులో లేదు, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి సర్పంచ్ వచ్చినా మెయిన్ గ్రామంలోనే అభివృద్ధి చెందుతుంది, మా దగ్గర జరగటం లేదు అని ప్రజలు, ప్రజాప్రతినిధులు అక్కడ అని మాది ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చెయ్యండి అని వాళ్ళు పట్టుబడతారు జస్ట్ బిఫోర్ ఎలక్షన్. అన్నప్పుడు అక్కడున్న భూభాగం, అక్కడున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, స్థితిగతులు ఏంటి, అది ప్రత్యేక గ్రామ పంచాయతీగా చెయ్యడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని బాగా పరిశీలించుకున్నాక అది సెపరేట్ గ్రామ పంచాయతీగా చెయ్యడానికి డిసైడ్ అయ్యి సెపరేట్ గ్రామ పంచాయతీ చేస్తారు. ఓకే, అలా చేసేటప్పుడు అసలు మొట్టమొదటి గ్రామ పంచాయతీలో ఫర్ ఎగ్జాంపుల్ 12 వార్డులు ఉన్నాయి అనుకోండి. ఇలా ప్రత్యేక గ్రామ పంచాయతీ తీసేయడం మూలాన ఆ 12లో 4 వార్డులు వచ్చి ఒక గ్రామంలోనూ, మిగిలిన 8 వార్డులు వచ్చి ఇంకో గ్రామంలోనూ ఉన్నాయి. అంటే 4 వార్డులు అంటే భూభాగం సరిహద్దులు 4 వార్డులు, 8 వార్డులు అంటే దాని సరిహద్దులు. సో అక్కడున్న ఓటర్లు ఎవరు, ఇక్కడున్న ఓటర్లు ఎవరు అనేది విడివిడిగా లెక్కలు చూసి అక్కడున్న ఓటర్ల ప్రకారంగా ఓటర్ల జాబితా, ఇక్కడున్న ఓటర్ల ప్రకారంగా ఈ ఓటర్ల జాబితాను తయారు చేసి అక్కడున్న స్ట్రెంగ్త్ ప్రకారం వార్డు డివిజన్, ఇక్కడ కూడా వార్డు డివిజన్ చేసి మళ్ళీ తిరిగి ప్రచురణ చేస్తాము. అది సంగతి. మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఇటువంటి పరిస్థితి వస్తే మీరు ఏ విధంగా తడుకోవాల్సిన అవసరం లేదు. ఇది మైండ్లో రికార్డ్ అయితే మీరు ఇమ్మీడియట్గా చిటుకులో చేసేస్తారు. అంటే గ్రామ పంచాయతీని సెపరేట్గా చేస్తూ వాళ్ళు ఇచ్చిన బోర్డర్స్ ఏంటి, అంటే కొత్త పంచాయతీ నోటిఫికేషన్లో ఉన్న హద్దులేంటి, భూభాగం హద్దులేంటి చూసుకుని దాని ప్రకారంగా మీరు లెక్కలు రాస్తే దట్ ఈస్ వెరీ సింపుల్ అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ మనం వాటి విషయం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తాం? పోలింగ్ స్టేషన్స్. మీరు ఏమైనా చేస్తారా పోలింగ్ స్టేషన్స్? ఆల్రెడీ అక్కడ గతంలో ఏమైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఇంచుమించు ఆడినే పోలింగ్ స్టేషన్లుగా చేస్తారు. మన పోలింగ్ స్టేషన్ అంటే ఏమిటి చెప్పండి మీరు ఎవరైనా? మన పోలింగ్ స్టేషన్ అంటే ఏంటి? ఒక వార్డు ఈజ్ ఈక్వల్ టు ఒక పోలింగ్ స్టేషన్. అంటే మనం వార్డు కదా ఎన్నిక జరిగేది. సో ఒక వార్డుని ఒక పోలింగ్ స్టేషన్గా చేస్తాము. ఒక గ్రామ పంచాయతీలో 12 వార్డులు ఉంటే 12 పోలింగ్ స్టేషన్లు తయారు చేయవలసిందే. ఓకే, ఎక్కడ ఏర్పాటు చేస్తాం? మన పోలింగ్ స్టేషన్ పక్క ఊర్లోనా? ఎక్కడ చేస్తాం? మన గ్రామ పంచాయతీలోనే ప్రభుత్వ భవనాలలో ఏదైతే పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు, మండల పరిషత్ ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ మనం చేస్తాం. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఉన్నది. మన ఎలక్షన్ ఎలా జరుగుతుంది? మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ రోజు మొత్తం వాడుకుంటామా? రోజు మొత్తం ఓటింగ్ చేస్తామా? మధ్యాహ్నానికి ఎలక్షన్ అయిపోద్ది, కౌంటింగ్ అయిపోద్ది, రిజల్ట్ కూడా సాయంత్రంలో మనం డిక్లేర్ చేస్తాం. సో మధ్యాహ్నానికే మనం క్లోజ్ చెయ్యాలి. కాబట్టి ఒక పోలింగ్ స్టేషన్లో ఓటర్లు ఎంతమంది ఉండొచ్చు? 600 కనుక దాటితే అన్నారు. అదేవిధంగా 1300 అయితే 3 పోలింగ్ స్టేషన్లు, 650 వరకు అయితే ఒక పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయాలి. 650 దాటితే కనుక 2 పోలింగ్ స్టేషన్లు.
ఒక వార్డులో. అంటే ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డులో కనుక 800 ఓటర్లు వచ్చారు. అప్పుడు ఏం చేయాలి? మనం 800 ఒకే పోలింగ్ స్టేషన్ కింద మనం పెట్టామనుకో, వాళ్ళందరూ ఓట్లు వేసి ఎలక్షన్ మధ్యాహ్నానికి క్లోజ్ చేయగలమా? చేయలేం కదా. అప్పుడు దాన్ని ఏం చేయాలి? 1వ వార్డు 2వ వార్డు అన్నిటిలోనూ 800 ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? 1వ వార్డుని 2 పోలింగ్ స్టేషన్లుగా చేయాలంటే 1A 1B అలా చేసినప్పుడు మాత్రమే మధ్యాహ్నానికి మనం ఓటింగ్ వేయించగలము. అదేవిధంగా ఒక వార్డులో కనుక 1300 ఓట్లు వస్తే 3 పోలింగ్ స్టేషన్లు చేయాలి. అంటే 1A 1B 1C అటువంటి పరిస్థితులు కూడా రావచ్చు, బట్ చాలా రేర్గా వస్తుంది. అలాగే మన ఏరియాలో శివారు ప్రాంతం ఉన్నది అంటే వాళ్ళకి కన్వీనియంట్గా మనం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక నియమ నిబంధన ఏంటంటే ఏ ఓటరు కూడా ఓటు వేయడానికి కష్టపడి వెళ్ళకూడదు, వాడిని ఇబ్బంది పెట్టకూడదు. వాడు సునాయాసంగా వెళ్ళి ఓటు వేయగలరు. అంటే ఎంత ఉండాలి దూరం అంటే మన గవర్నమెంట్ ఇచ్చింది ఓన్లీ 2 కిలోమీటర్స్ లోపు అని ఇవ్వబడింది. అయితే నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు వచ్చేసరికల్లా ఈ 2 కిలోమీటర్స్ అనే ఇవ్వాల నిబంధన. ఓ పెద్ద వాగు రావచ్చు, ఓ పెద్ద కొండ రావచ్చు. అటువంటి వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? కొండ దాటిలో ఓటేస్తాడా, వాగు దాటిలో ఓటేస్తాడా, ఎట్లా వేయగలుగుతాడు? అటువంటి ప్రాంతాలు ఈ నిబంధన లేదు. వాళ్ళకి కన్వీనియంట్గా ఇంకా దగ్గరలోనే కండక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆల్రెడీ మీరందరూ కూడా రిజర్వేషన్లు కండక్ట్ చేశారు కదా. రిజర్వేషన్ చేశారా? మీరు చేశారా? లేకపోతే మీకేమీ తెలియకుండానే జరిగిపోయిందా రిజర్వేషన్? మీకు చాలా వరకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లకి 2 జీవోలు ఇచ్చారు, అంతే కదా. అవేంటి? 559, 560. కానీ ఇప్పుడు గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏ రిజర్వేషన్ అయినా సరే 50% లోపే ఉండాలి అనే కండిషన్ పెట్టడం జరిగింది. మీరు అలాగే చేశారా? 50% అంటే ఎస్టీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, మొత్తం రిజర్వేషన్లో మొత్తం దాంట్లో 50% ఉండాలి. అదేవిధంగా ఉమెన్కి ఇక్కడ స్త్రీని బాగా గుర్తించారు. ఆల్ కేటగిరీస్లో స్త్రీకి 50% ఉండాలి. అంటే ఓసీలో 50%, ఎస్టీలో 50%, ఎస్సీలో 50%, బీసీలో కూడా 50% ఉండి తీరవలసిందే. ఇది ఉమెన్కి ఇచ్చిన గౌరవం. ఇక్కడ చూసేసరికల్లా సెక్షన్ 50లో ఏం తెలియజేస్తున్నారంటే ఏజెన్సీ ప్రాంతాల్లో, అంటే ఏజెన్సీ అంటే ఎవరుంటారు? నేను ఏజెన్సీలో కూడా చేసి వచ్చాను. అసలు అక్కడ ఉండేదంతా ఎక్కువ ట్రైబలే, ఎవరు ఉంటారు? ఉన్నారు ఎవరో ఓసీలు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉన్నవాళ్ళు మాత్రమే. అదంతా ట్రైబల్ అంటే ట్రైబల్ అంటారు. అక్కడ ఉన్న సర్పంచ్ సీట్లు మొత్తం కూడా 7% వాళ్ళకే ఇవ్వాలి. అర్థమవుతుందా మీకు? ఎంత ఈజీ రిజర్వేషన్ అంటే ట్రైబల్ చూసుకునే పని. ఇక్కడ నేను మీకోసం ఒకటి ఎగ్జాంపుల్గా తెప్పించాను, మీరు ఆల్రెడీ చూసుకుంటారు. ఐనవెల్లి మండలంలో రిజర్వేషన్ అనేది మీకోసం చూస్తారని తెప్పించా. చూడండి, ఇక్కడ రిజర్వేషన్ ఎస్టీ, ఎస్సీ దేని మీద ఆధారపడి ఉంది? బీసీల మీద. అంటే ఆ గ్రామ పంచాయతీ ఎస్టీ పాపులేషను, ఆ మండలం ఎస్టీ పాపులేషను. అదేవిధంగా ఎస్సీ వచ్చేసరికల్లా కూడా సేమ్ గ్రామ పంచాయతీ ఎస్సీ పాపులేషను, మండల ఎస్సీ పాపులేషన్. బట్ బీసీ వచ్చేసరికల్లా పాపులేషన్ కాదు, దేని మీద ఆధారపడింది? ఓటర్స్ మీద ఆధారపడింది. అర్థమవుతుంది కదా. ఆ లెక్కల ప్రకారం వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు కేటాయించడం. అది కూడా ఇందాక చెప్పాను కదా, 50% కట్ ఆఫ్ చేశారు. చక్కగా మండలంలో ఉన్న పంచాయతీలో అక్కడికి రిజర్వేషన్లు పూర్తి చేశారు. ప్రతి దాంట్లోనూ ఏమిచ్చారు? ఉమెన్కి రిజర్వేషన్ కూడా చూపించారు. ఇక్కడ ఏమైనా సందేహాలు లేవు కదా, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఫస్ట్ ఎలక్షన్ రోజు, ఎలక్షన్ నోటిఫికేషన్ 1వ రోజు జారీ అయితే కనుక 3వ రోజు ఎన్నికల నోటీసుని ప్రకటించాలి. అంటే అదే సెలవు రోజు అయినా సరే, పండగ రోజైనా, ఆదివారం అయినా సరే, ఆ రోజున పబ్లికేషన్ చేయవలసిందే. అదేవిధంగా నామినేషన్ స్వీకరణ ఆఖరి రోజు ఏమైంది? 5వ రోజు అయింది. మీరు ఈ షీట్ని ఎప్పుడో చూసే ఉంటారు, అయినా ఒకసారి మీకు చెప్తున్నాను. అది కూడా సాయంత్రం 5 గంటలకు. సెలవు రోజు అయినా కాకపోయినా సరే 5th డే నామినేషన్ స్వీకరణకి ఆఖరి రోజు అవుతుంది. ఇక వెరిఫికేషన్, నామినేషన్ వెరిఫికేషన్ అంటే చాలా ముఖ్యమైనది.
ఆ వెరిఫికేషన్లో కనుక నామినేషన్ డిస్క్వాలిఫై అయితే వాటిని వెరిఫికేషను 7వ రోజున చేస్తారు. అది కూడా సాయంత్రం 5 గంటలకి. 8వ రోజు సాయంత్రం కల్లా ఎవరన్నా విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అయిపోయింది. లాస్ట్ డే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ పబ్లికేషన్ చేయడమే. అది ఎన్నో రోజు అయింది? 8th డే 5 గంటల వరకు దానికి సమయాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా 13వ రోజు ఏం జరుగుతుంది? ఎలక్షన్ ఏం జరుగుతుంది? ఎన్నికలు జరుగుతాయి, కౌంటింగ్ జరుగుతుంది, సర్పంచ్ని వార్డు మెంబర్ని డిక్లేర్ చేయడం కూడా అదే సేమ్ డే మనకు జరుగుతుంది. మన గ్రామ పంచాయతీలో ఉన్న ప్రత్యేకత అదే. సేమ్ డే ఎలక్షన్ డిక్లేర్ చేస్తాం. ఇక మన ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చింది. స్టేజ్ 1 ఆఫీసర్ని అపాయింట్ చేశారు. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్. అతను 1 నుంచి 2-3 గ్రామాలు లేదా 3-5 గ్రామాల వరకు కూడా అతను ఉండవచ్చు. అక్కడున్న పంచాయతీ యొక్క పరిధిని బట్టి. చిన్న పంచాయతీలు అయితే 5 గ్రామాలకు కూడా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని నియమిస్తారు. ఇతని యొక్క బాధ్యత ఏమిటి? మీరు ఆల్రెడీ చూసే ఉంటారేమో. అతని బాధ్యత ఏంటి? ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటన చేయడము, నోటిఫికేషన్ అయినాక నోటీస్ ప్రకటన చేసినాక, ఎలక్షన్ నోటీస్ ప్రకటన చేసినాక అందులో ఉన్న షెడ్యూల్ని ఫాలో అవడం. అంటే నామినేషన్ స్వీకరించడం, వెరిఫికేషన్ చేయడం. వెరిఫై చేయాలి కదా నామినేషన్ని. వెరిఫై చేసి అందులో ఏమైనా సరే డిస్క్వాలిఫై అయిన నామినేషన్ని డిస్క్వాలిఫై చేసి వ్యాలిడ్ నామినేషన్ని ప్రకటించాలి. బట్ ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. అంటే నామినేషన్ స్క్రూటినీ చేసేది అతనే, డిస్క్వాలిఫై అయిపోతే ఊరుకుంటారు వాళ్ళు. నేను నామినేషన్ డిస్క్వాలిఫై అవ్వాల, నేను కరెక్టే, నాది జెన్యునే, నామినేషన్ డిస్క్వాలిఫై అన్నెసరీగా స్టేజ్ 1 ఆఫీసర్ చేశాడు అని అప్పీల్ పెట్టుకుంటారు. ఎవరికి పెట్టుకుంటారు అప్పీల్? ఆర్డీఓ ఆర్ సబ్ కలెక్టర్ ఎవరుంటే వాళ్ళకి ఆయన అప్పీల్. అంటే ద నెక్స్ట్ డే ఆర్డీఓ ముందు హీరింగ్ జరుగుతుంది. దానికి ఎలక్షన్ ఆఫీసర్ ఈ మెటీరియల్ తేయడము, అతను ఎందుకు ఆ నామినేషన్ డిస్క్వాలిఫై చేశాడనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హీరింగ్లో సరైన కారణాలు ఉంటే అది ఇన్వాలిడ్ అవుతుంది, సరైన కారణాలు లేదనుకోది మళ్ళీ వ్యాలిడ్ అవుతుంది. సో ఆర్డీఓ దగ్గర హీరింగ్ తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే వ్యాలిడ్ నామినేషన్స్ వస్తాయి. ఓకే, మన దగ్గర పోటీలో పాల్గొనే అభ్యర్థులు అంటే వ్యాలిడ్ నామినేషన్స్, పోటీ ఇంకా రాలా, వ్యాలిడ్ నామినేషన్స్ రాగానే ఏం చేస్తారు మనోళ్ళు? అన్నెసరీగా నామినేషన్ వేసిన వాళ్ళు విత్డ్రా అవుతారు. అంతేనా? చేశారా లేదా మీ దగ్గర? అలా కొంతమంది రామారావు, సుబ్బారావు, పుల్లారావు అన్నెసరీగా డబ్బుల కోసం పిచ్చగా వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ నిర్దిష్ట సమయానికి విత్డ్రా అయిపోతారు. ఓకే, విత్డ్రా అయిపోయినాక ఏం మిగులుతాయి మన దగ్గర? ఏం మిగులుతాయి మీరే చెప్పాలి. పోటీలో పాల్గొనే అభ్యర్థులు ఎవరైతే ఎలక్షన్ బరిలో దిగుతున్నారో వాళ్ళు మనకి ఇక్కడ కనపడతారు. వాళ్ళకి ఈ రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 ఏం చేయాలి? సింబల్స్ అలాట్మెంట్ చేయాలి. సింబల్స్ ఎలా అలాట్ చేస్తాడు? దేని రకంగా చేస్తాడు? మీకేమన్నా తెలుసా? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు. అతను నామినేషన్ పత్రంలో నాగేశ్వరరావు అక్కినేని అని రాసుకున్నాడు. ఇంకొకరు ఆరుళ్ళ రామారావు అని కూడా ఉన్నాడు. ఆరుళ్ళ రామారావు అని రాశాడు నామినేషన్. ఇప్పుడు వాడికి సింబల్ అలాట్మెంట్ ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఎలా? మీ ఆలోచన విధానం ఎలా ఉంది? అక్కినేని నాగేశ్వరరావు అతనికి ఇవ్వాలి అని అనుకుంటారు మీరు, కానీ నేను తప్పు అంటాను. ఇక్కడ ఏమి చెబుతుంది అంటే ఎక్కడ అతని పేరు ఎలా ఉన్నా నామినేషన్ పత్రంలో అతని పేరు ఎలా రాశాడు, ఏ అక్షరాన్ని రాశాడు అంటే తెలుగు అక్షరమాల క్రమంలో అతని యొక్క అక్షరాన్ని ఏది వాడాడు, మొట్టమొదటి అక్షరాన్ని వాడితే వాడికి ఫస్ట్ సింబల్ ఇవ్వమని చెప్పింది. అక్కినేని నాగేశ్వరరావు అయినప్పటికీ కూడా అతను నాగేశ్వరరావు అక్కినేని రాసుకున్నాడు కాబట్టి అతనికి ఫస్ట్ సింబల్ ఇవ్వం. ఆరుళ్ళ రామారావు రెండో ఆయన మొట్టమొదటి రాశాడు కాబట్టి అతనికి ఫస్ట్ సింబల్ ఇచ్చి తీరవలసింది. సింబల్ అలాట్మెంట్ మన తెలుగు అక్షరమాల క్రమం బట్టి
జరుగుతుంది. ఇలా ఇచ్చినాక పోటీలో ఉన్న అభ్యర్థులు వారి యొక్క ఎలాటెడ్ సింబల్స్తో లిస్ట్ పబ్లికేషన్ చేసి, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు కట్టిన డిపాజిట్ ఉందో అది మన గ్రామ పంచాయతీ సాధారణ ఫండ్కి డిపాజిట్ చేసి ఈ లిస్టుని ఎంపీడీఓకి ఇవ్వడంతో స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ పాత్ర అయిపోతుంది. ఇక్కడతో స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ పాత్ర అయిపోతుంది. ఓకే, ఇక్కడ స్టేజ్ 1 ఆఫీసర్ ఆల్రెడీ చేసేసాడు. ఏంటి? డిస్క్వాలిఫై చేశాడు కదా కొన్ని. అసలు డిస్క్వాలిఫై చేయడానికి ఏంటి, వాళ్ళకున్న అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటన్నది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. నెక్స్ట్, అసలు మన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో అతని పేరు ఎన్రోల్ అయి ఉన్నదా లేదా? అసలు పేరుంటేనే కదా అతను నామినేషన్ తీసుకునేది. అదేవిధంగా అతని ఏజ్ 21 ఇయర్స్ అయి ఉండవలసిందే, ఇది కంపల్సరీ. ఇంకా ఇక్కడ అనర్హతలో సెక్షన్ 18లో ఏం చెప్పబడుతున్నాయి? సెక్షన్ 18లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగులు అయి ఉండరాదు. అర్థమవుతుందా? అదేవిధంగా ఉద్యోగం చేసినాడు, ఏదో తప్పు పని చేసినాడు, డిస్మిస్ అయ్యాడు, అటువంటి వాడు కూడా ఉండకూడదు. ఇంకా ఏమంది? రాష్ట్ర శాసన మండలి ఎన్నుకోబడడానికి అనర్హుడైన వ్యక్తి, ఇక్కడ కూడా డిస్క్వాలిఫై. అదేవిధంగా ఎన్నికల నేరాల కింద శిక్షించబడిన వ్యక్తి, దీని గురించి ఇంకా బాగా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, చూడండి. ఇంకా సెక్షన్ 19లో అనర్హతలు ఏమిటంటే పౌర హక్కుల చట్టం, దీనిలో పనిష్మెంట్ పొందిన వ్యక్తి. అదేవిధంగా ఇతర నేరాల కింద 2 ఇయర్స్ తగ్గకుండా పనిష్మెంట్ పొందాడనుకో వాడు కూడా నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా న్యాయస్థానంలో అన్యమనస్కులు అని ప్రకటించిన వ్యక్తులు, అంటే మెంటలీ రిటార్డెడ్ కూడా న్యాయస్థానం వేయాలి స్టాంప్. ఇంకా చెవిటి, మూగ, దివాళా కోరు, చెవిటివాడు, మూగవాడు, అలాగే దివాళా కోరైన వాడు దివాళా తీసినట్లుగా నిర్ధారించమని కోర్టుని అడిగినా సరే అతను ఏమవుతాడు? డిస్క్వాలిఫై అవుతాడు. ఇప్పుడు చెవిటి, మూగవాడు అనేవాళ్ళు మరి అనర్హులు అయ్యారు కదా, మరి గుడ్డివాళ్ళ సంగతి ఏంటి? మీకేం సందేహం రావట్లేదు? గుడ్డివాడు ఉండొచ్చా, ఉండకూడదు? ఏ విధంగా మీ ఆలోచన ఉన్నది? ఇక్కడ గుడ్డివాడు అర్హుడే, అనర్హుడు లేడు. చెవిటి, మూగ ఎందుకని? ప్రజలు చెప్పిన సమస్యలని విని వారి ఓదార్చే కెపాసిటీ సర్పంచ్కి ఉండాలి. అంటే చెవితో వినాలి, నోటితో మాట్లాడి ప్రజలని ఓదార్చే కెపాసిటీ ముందు ఉండాలి. అది ఇక్కడ చట్టం చెప్పిన విషయం. అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయినాయి, వాడు తప్పు చేశాడు, వాడు కంటిన్యూ అవుతాడా? ఎట్టి పరిస్థితుల్లో అవడం. 19A ఏం చెప్తుందంటే దోష స్థాపన చేయబడిన వ్యక్తి ఆల్రెడీ ఎన్నికైపోయినా సరే ఆ పదవి నుంచి విరమించాలి. ఇంకా కొన్ని సెక్షన్లు ఉన్నాయి అనర్హతలు. 19(1)A సివిల్ హక్కుల రక్షణ చట్టము, అంటే 1955 కింద అపరాధం చేస్తే. అలాగే 19(1)B చూడండి, ఇక్కడ పంచాయతీరాజ్ చట్టంలో 5వ విభాగంలో 2వ అధ్యాయం 25 పేజీలు ఉంటుంది, మీరే చదవండి. ఎందుకంటే ఈ నేరాలు ఏదైతే ఉన్నాయో ఇందులో అవి మన కంటితో చూస్తూనే ఉంటాం ఎలక్షన్స్ టైంలో. బట్ ఆ నేర నిరూపణ అయిన తేదీ నుండి 5 సంవత్సరాలకి అతనికి పాల్గొనటానికి లేదు పోటీలో. ఓకే, ఇంకా డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 19B అంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ సరైన టైంలో సమర్పించకపోతే, అంటే ఆర్డర్స్ ఇస్తే కనుక 3 ఇయర్స్ అనర్హుడవుతాడు. 19(2) ప్రకారం అయితే మన గ్రామ పంచాయతీకి బకాయిలు ఉంటే, అసలు ఉండిస్తామా బకాయిలు? మీరే చెప్పండి. అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నామినేషన్లు వేస్తున్నారంటే మనందరికీ కూడా మంచి పండగ అవకాశం. ఏంటంటే మన పంచాయతీలో డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది.
మీరు ఈ ఛాన్స్ని ఉపయోగించుకుంటే మాత్రం 7% కలెక్షన్ అవుతుంది. మీరు చిన్న టంక్ వేయించి రేపు నుంచి నామినేషన్స్ స్వీకరణ వచ్చి మీ అందరూ బకాయిలు వచ్చి కట్టండి, లేకపోతే మీ నామినేషన్ డిస్క్వాలిఫై అయింది అని ఒక్క రౌండ్ వేయిస్తే బకాయి లిస్టు పట్టుకుంటే ధన్ 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 లక్ష్మి వర్షం కురుస్తుంది. 7% పంచాయతీగా డిక్లేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ చాకచక్యం మీరు ఉపయోగించుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకా 19(3) ఉంది. ఇద్దరికన్నా ఎక్కువ సంతానం కలిగినప్పుడు ఓకే, అది కూడా కట్ ఆఫ్ డేట్ ఏంటి 35/95. అంటే 35/95 తరువాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పుడితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అంతకుముందు అయితే కనుక ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమి అనర్హత లేదు. కానీ ఈ 35/95 తర్వాత కూడా రకరకాల డౌట్స్ వస్తే రకరకాల తీర్పులు ఇచ్చింది. అంటే ఫస్ట్ ఒకరు పుట్టారు, తర్వాత కవలలు పుట్టారు, ఫస్ట్ కవలలు పుట్టారు, లేకపోతే దత్తత తీసుకున్నారు, రకరకాల అంశాల మీద ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చూపిస్తున్నాను. అది చూసినాక మీకు పూర్తి క్లారిటీ. చూడండి, ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వేరు వేరు కోర్టు కేసుల్లో వచ్చిన తీర్పు అన్నమాట. ఆ తీర్పు ప్రకారంగా కొన్ని పరిస్థితుల్లో డిస్క్వాలిఫై అయ్యారు, కొన్ని పరిస్థితుల్లో క్వాలిఫై అయ్యారు. ఇక్కడ వచ్చేసరికి కదా సెక్షన్ 212, సెక్షన్ 211 ఇక్కడ అవినీతి శాసన శిక్ష అని అన్నాం. అవినీతి శాసన శిక్ష అంటే ఇక్కడ 212 లేకపోతే 211లో ఏం చెప్తుందంటే వాళ్ళకి శిక్ష ఎటువంటిదంటే 3 సంవత్సరాలు పొడిగించబడిన జైలు శిక్ష లేకపోతే 10,000 రూపాయల వరకు ఫైన్ ఈ సెక్షన్లో తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి అయినా మీకు ముందుగా చెప్తున్నాను డిస్క్వాలిఫికేషన్ కాబట్టి ఉప సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానం సెక్షన్ 245 మనకి తెలియజేస్తుంది. అసలు ఉప సర్పంచ్ మీద ఎప్పుడు పెడతారు అవిశ్వాస తీర్మానం? ఎన్నిక అవగానే పెడతారా? దానికి కూడా నిర్దిష్టమైన సమయం ఉన్నది. అంటే 4 సంవత్సరాల వరకు ఉప సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టరాదు అని చెప్పింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఎలా వస్తుంది? ఎలా చేస్తారు అవిశ్వాసం? మీరు వద్దంటే పోతాడా ఉప సర్పంచ్? నో. సగానికి తగ్గకుండా సంతకం చేసి వార్డు మెంబర్లు అందరూ కలిసి, అంటే వాళ్ళు ఉన్న వార్డు సంఖ్యలో 50% అట్లీస్ట్ సంతకం చేయాల్సిందే. ఇద్దరు వార్డు మెంబర్స్ వ్యక్తిగతంగా ఆర్డీఓని కలిసి ఇవ్వాలి అప్లికేషన్. అలా ఇచ్చినప్పుడు ఆర్డీఓ 30 రోజుల లోపు స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తాడు. అంటే 15 డేస్ ముందు సమావేశాన్ని నోటీస్ పంపించడము, స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి కోరము 2/3 సభ్యులు ఆమోదించాలి. అంటే తప్పనిసరిగా ఆర్డీఓ పెట్టే అవిశ్వాస తీర్మానం మీటింగ్కి 2/3 సభ్యులు వచ్చి ఆమోదించితేనే జరుగుతుంది. లేదు రాలేదనుకో అది పోతుంది కదా, ఇంకో ఛాన్స్ లేనే లేదు. ఇంకా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక మన సర్పంచులు కొంతమంది పదవిలోకి వస్తారు, ఇంకో పదవిలో పోటీ చేయాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? రాజీనామా చేస్తారు కదా. ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి? డీపోకి ఇస్తే ఆ రోజు నుంచే అమలు వస్తాయి. అదే గ్రామ పంచాయతీ సమావేశంలో పెడితే కనుక సేమ్ డే. అదే వార్డు మెంబర్ అయితే కనుక కన్సర్న్ ఎంపీడీఓకి ఇస్తే సరిపోతుంది. ఇంకా 250 సెక్షన్ 250 ఇది అయితే కనుక గ్రామ పంచాయతీ మొత్తం రద్దుగా పడ్డమే జరుగుతుంది. ఎలాగంటే ప్రభుత్వం ఇచ్చిన విధిని నిర్వహించకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే, వాళ్ళకి ఏదైతే చట్టం ఇచ్చిందో అధికారాన్ని దాన్ని పాడు చేస్తే వాళ్ళ గుమ్ములాట్లు కొట్లాట్లు వర్గాలు గొడవలు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఏ స్కీమ్ వచ్చింది, మన ప్రజలకి ఏం చేయాలి, పంచాయతీలో ఫండ్ ఏముంది, నేను ఏ వర్క్ చేయాలి, ప్రజల అవసరాలు ఎలా తీర్చాలి, ఇటువంటి అన్నీ మర్చిపోయి వాళ్ళలో వాడు పంచాయతీ సమావేశాలు లేరు, గ్రామ సభలు లేరు, అంత అస్తవ్యస్తాలు అయిపోతే మాత్రం మొత్తాన్ని కూడా 250 కింద రద్దు చేయొచ్చు. ఆడవి కనుక ఆ పీరియడ్ 6 నెలల ముందు ఎలక్షన్కి ఉందనుకో ఏమీ చేయదు. అదే కనుక ఎక్కువగా ఉంటే తాత్కాలిక ఎలక్షన్ నిర్వహిస్తాం. ఇప్పుడు మనం స్టేజ్ 1 ఆఫీసర్కి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన
చెప్పేసుకున్నాం. ఆల్రెడీ స్టేజ్ 1 ఆఫీసర్ ఎంపీడీఓకి ఇచ్చేసారు కదా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికల్లా స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఇతను మన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి సర్పంచ్ని కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత ఇతనిదే అయి ఉంటుంది. ఓకే, అంటే ఈ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసరికల్లా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్కరు నియామకం కాబడతాడు. ఇతను రాడు ఏం చేస్తాడు? ఎలక్షన్ ఏజెంట్ని, పోలింగ్ ఏజెంట్ని, నెక్స్ట్ కౌంటింగ్ ఏజెంట్ని నియమించుకుంటాడు. అదేవిధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇది ఎలా ఉన్నది అనేది చూస్తాడు. అదేవిధంగా ఎలక్షన్ సిబ్బంది, అతని దగ్గరకు వచ్చిన సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చుకుంటాడు. ఎలక్షన్ మెటీరియల్ మండల పరిషత్ నుంచి తెచ్చుకుంటాడు. ఇక ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా పర్యవేక్షించుకుంటాడు, ఎలక్షన్ కండక్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. మీరు పంచాయతీ సెక్రటరీగా మీ గ్రామ పంచాయతీ ఓట్ల జాబితా మీద మీకుంటుందా అవగాహన? ఆ స్టేజ్ 2 ఆఫీసర్ ఉంటుందా? చెప్పండి. స్టేజ్ 2 ఎక్కడి నుంచి వచ్చాడు ఎలక్షన్ నిమిత్తం, అతనికి ఎంత ఉంటుంది? మీకున్నంత ఐడియా అతనికి ఉన్నది కదా. సో మండలం నుంచి మెటీరియల్ తెచ్చుకునేటప్పుడు మార్కుడ్ ఓటర్ లిస్ట్ మన గ్రామ పంచాయతీ తెస్తున్నాడా లేదా అనేది మీరు గమనించవచ్చు. ఫెసిలిటేటర్ మీరు చూడాలి మన్నా అవునా కదా. అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయ్యారు కదా స్టేజ్ 1 ఆఫీస్ ఇచ్చినప్పుడు, సర్పంచ్గా మీ పంచాయతీకి 4 సభ్యులు 4 పోటీలో ఉంటే అతను తెచ్చుకునే బ్యాలెట్ పేపర్ ఎలా ఉండాలి? 2 సింబల్స్తో తెచ్చాడు. ఎలక్షన్ నిర్వహించగలమా? 4 పోటీలో ఉంటే 2 సింబల్ బ్యాలెట్ పేపర్ తెస్తే ఎలా సాధ్యం అవుతుంది? అంటే 4 సింబల్ ఉన్న బ్యాలెట్ పేపర్ ఇతను తేవాలి, అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇచ్చేటప్పుడు ఎలక్షన్ స్టాఫ్ మండల పరిషత్తులో అలిసిపోయి ఏదన్నా పొరపాటున ఒక గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన బ్యాలెట్ పేపర్ని వీళ్ళకి ఇవ్వచ్చు. సో అక్కడ కూడా అసలు మన పంచాయతీలో సర్పంచ్కి ఎంతమంది పోటీదారులు, 1వ వార్డుకి ఎంతమంది, 2వ వార్డుకి ఎంతమంది, ప్రతి వార్డులో పోటీదారులు ఎంతమంది ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ని తెస్తున్నారు, సరిగా సరిపోయిందా లేదా అనేది మీరు కూడా అక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, ఇది మీ బాధ్యత కూడా ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ మంచిగా జరగాలి కదా. అక్కడేదో ఎలక్షన్ ఆఫీసర్ ఆడు చేసుకుంటాడే, మనకే సంబంధం. ఆడొస్తాడు ఊళ్ళో కళ్ళుళ్ళ ఏదో ఎక్కడో భోజనం పెడితే తిని పడుకున్నాడు దాన్ని ఆడిపోతే పంచాయతీ ఎలక్షన్ జరగకపోతే అది ఎంత ప్రాబ్లం వాడికి మాత్రమే కాదు, యాజ్ ఎ సెక్రటరీగా మీకు కూడా అది బాధ్యతే, ఇబ్బందికరమే. సర్పంచులు పద్ధతిలో కూర్చోబెడితేనే కదా. ఆ చైర్ ఖాళీగా ఉంటే మనకేం బాగుంటుంది? ఒక ప్రజాప్రతినిధి అక్కడ కూర్చోబెట్టినప్పుడు ప్రజల నుంచి వచ్చే సమస్యల్ని మనం పరిపాలన పరంగా చూస్తారు. అతను ఒక గ్రామ ప్రజాప్రతినిధిగా చాలా సింపుల్గా సాల్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని పదవిలో కూర్చోబెట్టాలి. ఇక్కడ మీరు యాజ్ ఎ ఫెసిలిటేటర్గా చూడవలసిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. మన ఎలక్షన్ ఎక్కడ జరిగింది? మండల పరిషత్ పాఠశాలలో కానీ జిల్లా పరిషత్ పాఠశాలలో కానీ ఎలక్షన్ జరిగింది. మరి అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు మనం ప్రమాణ స్వీకారాలు, మన సమావేశాలు ఎక్కడ జరుపుకోవాలి? మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుపుకోవాలి, అక్కడ కాదు. సో ఆ మెటీరియల్ అంతా తీసుకుని ఎలక్షన్ అయిపోగానే ఆ ఎలక్టెడ్ మెంబర్లతో మన పంచాయతీ ఆఫీస్కి వచ్చేయాలి. మన గ్రామ పంచాయతీకి వచ్చినాక ఉప సర్పంచ్ ఎన్నికకి మనం సిద్ధం కావాలి. ఉప సర్పంచ్ ఎన్నిక అంటే ఏంటి? స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ప్రత్యేక సమావేశం నోటీసు రిటర్నింగ్ ఆఫీసర్తో రాయించి ఆ నోటీస్ని వార్డ్ మెంబర్స్ అందరికీ సర్వ్ చేయించాలి. ఓకే, అదేవిధంగా నోటీస్ని మనం ఆఫీస్ ముందు ప్రకటించాలి. అది ప్రత్యేక సమావేశం ఎక్కడ ఎన్ని గంటలకి జరుగుతుంది అనేది టైం స్పష్టంగా దాంట్లో తెలియచేయాలి. ఓకే, అప్పుడు వార్డ్ మెంబర్స్ అందరూ కూడా స్పెషల్ మీటింగ్ కూర్చున్నాక ఉప సర్పంచ్ని ఎన్నుకుంటాడు. అంటే హాజరు ఎంత ఉండాలి? 50% అబౌవ్ ఉండాల్సిందే వార్డ్ మెంబర్స్. అంటే ఎన్నికైనా అక్కడ పారిపోతున్నారు అనుకో, 2-3 వస్తే ఎన్నిక జరపాలమ్మా. 50% అబౌవ్ ఉంటే అప్పుడు ఉప సర్పంచ్ ఎలక్షన్ జరుపుతాము. అంటే ఇన్ కేస్ యునానిమస్గా వచ్చారనుకో, ఎవరో ఒకరు ప్రపోజ్ చేశారు, ఒకడు ఎలక్ట్ అయ్యే సమస్య లేదు. అలా కాకుండా ఒక 2 వ్యక్తులు
చేతులు ఎత్తడం ద్వారా మనకి ఎన్నిక జరుగుతుంది. ఏ వ్యక్తికి ఎన్ని చేతులు ఎత్తబడి అనేది చూసి దాన్ని మనం ఎన్నిక కాబడినట్టుగా రాయాలి. ఆ సమయంలో కూడా ఉప సర్పంచ్ ఎన్నిక టైంలో ఈక్వల్గా వస్తే ఏం జరుగుతుంది, మళ్ళీ టాస్ వేసి లాట్ తీసి లాట్ ద్వారా జరుగుతుంది. కానీ ఇక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలో సర్పంచ్కి ఓటు వేసే హక్కు ఉన్నది. అంటే సర్పంచ్ ఓటు ఎటు పడితే అటు పడడానికి ఆ వ్యక్తి ఎన్నిక కావడానికి అవకాశం ఉన్నది. ఓకే, ఇక ఉప సర్పంచ్ ఎన్నిక అయిపోయినాక ఉప సర్పంచ్ ఎన్నిక జరిగింది అని చెప్పి మినిట్స్ రాసి అతనితో ప్రమాణ స్వీకారం చేసి ధ్రువపత్రం ఇచ్చేసినాక అప్పుడు మన ఎలక్షన్ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. అట్లాగే ఈ ఏదైతే మెటీరియల్ ఉన్నదో ఆ మెటీరియల్ కూడా మనం ఎవరికి ఇస్తాము, ఎంపీడీఓ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఓకే, ఈ ఎలక్షన్కి సంబంధించి మీ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలుగా మీరు ఈ పాఠాన్ని పూర్తిగా విన్నారు, మీకు పూర్తి అవగాహన కలిగింది అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇందులో ఏం చేయాలి, మీ జిల్లాకి సంబంధించిన ఫ్యాకల్టీ ఇందుతో నేను జతపరుస్తున్నాను. ఆ ఫ్యాకల్టీతో మాట్లాడి మీరు మీ యొక్క సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఇంతసేపు మీరు చాలా శ్రద్ధగా ఈ పాఠ్యాంశాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.